కను పాప కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక. సమయం తలచే సంస్మరణం చరితగా చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక కష్టి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెరువగు ధీరుడివని బలమగు భక్తుడని వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి. ఇండియా భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక. ఆసారనే కాదు ఇంకోసారి తెలుగు సార్ ఆ సార్ చెప్పారు కాకినాడ గురించి కాకినాడ కవులు గురించి. నాకు మన ఏపీలోనే ఇంతమంది కవులు ఉన్నారు అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియదు ఇక్కడ కాకినాడలో ఇంతమంది కవులు ఉన్నారు అనేసి. అసలు ఏపీలో ఇంతమంది కవులు ఉన్నారు నాకు ఇక్కడికి వచ్చినాకే తెలుస్తాను. నా పెద్దలకి కింద కూర్చున్న పెద్దలకి అందరికీ నమస్కారం. ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి ఇలా మాట్లాడటం. ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు, నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇప్పుడు ఎలాగో ఉంది. కింద కూర్చొని కావాలంటే ఎన్ని క్వశ్చన్లు అయినా అడుగుతాను. ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నాకు కొంచెం అదోలా ఉంది. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఏమన్నా తప్పుగా మాదిరిగా కర్ణాటక ఆల్మోస్ట్ తిరిగా ఇట్లా ఇటు పక్క రావడం ఇదే ఫస్ట్ టైం. చిత్తూరు డిస్టిక్ దాటి ఇటు పక్క రావడం ఇదే ఫస్ట్ టైం. నేను ఈవెన్ నేను ఇటు పక్క నెల్లూరు కూడా పోలేదు. ఫస్ట్ టైం ఇటు పక్క వచ్చాను. ఇటు పక్క చూస్తుంటే నాకు ఎలా ఉందంటే ఒక మినీ కేరళ లాగా అనిపిస్తుంది సార్. వచ్చేటప్పుడు మీరు కాకినాడకి వెళ్తున్నారు అక్కడ చాలా బాగుంటుంది అని. ఓకే కాకినాడకి వెళ్తున్నాం బాగా ఎంజాయ్ చేయొచ్చని అనుకున్నాం. మేము మా మైండ్లో మాత్రం ఎంజాయ్మెంట్ కోసమే వచ్చాం మేము. కానీ ఇక్కడికి వచ్చాక చాలా చాలా గొప్ప వ్యక్తులతో మాకు మోటివేషనల్ స్పీచ్ ఇప్పించారు. ఎలా ఉండాలి ఒక పర్సన్ అంటే, ఎలా ఉండాలి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉంటే ఎదుగుతారు అనే చాలా చాలా విషయాలు మాకు ఇంతకుముందు అంటే చాలా మంది చెప్పారు. కానీ ఇంత బ్రీఫ్గా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎవరు చెప్పలేదు. శుక్రవారం దయ్యాలు జన్మించినటువంటి లగ్నంలో పుట్టినటువంటి మన గోవిందప్ప గారికి ఒక చిన్న జేజల పాట. పుట్టినరోజుకే జేజలు మన గోవిందప్పకే జేజలు మన గోవిందప్పకే జేజలు. ముందుగా వేదికని అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు
నా మిత్రులందరికీ నమస్కారాలు. ఒకటి బాగా అర్థమైంది నాకు. నమస్కారాలు, నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. నా పేరు కళ. నేను చిత్తూరులో సావిత్రమ్మ కాలేజీలో చదువుతున్నాను. నా నేటివ్ ప్లేస్ వచ్చి నగరి మండల్, ముడిపల్లి విలేజ్. నేను చిత్తూరు నుంచి కాకినాడకి మైబాద్ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలనేసి వచ్చాను. నిజంగానే కళ కదా అమ్మాయి, ఈ కార్యక్రమం కళకళలాడింది అని చెప్పడానికి కళ ముగింపు వాక్యమే ముఖ్యం. నువ్వుగా రావాలి అన్నది ఏదైతే ఉందో, మై భారత్ అయినా ఇంకో ఏదైనా కూడా మనకు ఆదర్శమైంది. నేటి యువతే రేపటి భవిత కనుక యువతలో ఆదర్శం కోసం నడిపించినటువంటి ఈ మై భారత్కి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆదిలోనూ చివరిన కూడా నాకు అవకాశం కల్పించిన డైరెక్టర్ గారు సారు గారు, ఆయన సారు పోటీగా ఉంటుంది. సారు ఎప్పటికైనా సరే అంతకంటే పెద్ద సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాం. సార్ ఇంకా సార్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ టైం సార్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ట్రీ ఏంటంటే బ్యాంబూ అన్నమాట. బ్యాంబూ ఏంటంటే అది ఆ విత్తనం వేసిన తర్వాత 4 సంవత్సరాల పాటు అంగుళం కూడా పెరగదు, మనకేం కనబడదు. బట్ లోపల పెరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికో వెళ్ళి నీళ్లు, న్యూట్రియంట్స్ అన్నీ సంతరించుకుంటూ ఉంటుంది. మొత్తానికి 4 ఏళ్ల తర్వాత 4 వీక్స్లో 20 ఫుట్ టాల్ పెరిగిపోతుంది. అంటే ఒక సంస్కృతిని, ఒక భాషని మనం అర్థం చేసుకోకపోయినా, సరిగ్గా దాన్ని స్వీకరించలేకపోయినా కానీ రాష్ట్రం కూడా మొక్కలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటివి జరగకుండా ఉండాలనుకుంటే మనకి అన్ని ప్రాంతాల గురించి ఒక అవగాహన ఉండాలి. ఇది బెస్ట్ స్కీమ్. అంటే ఒక 5 రోజులు కలిసి ఆచార వ్యవహారాల మీద అంత శ్రద్ధ ఉండదు తమిళనాడు వాళ్ళతో పోల్చుకుంటే. మూవీ చూడాలని కూడా 300 రూపీస్ టికెట్ తీసుకుంటే అట్లీస్ట్ మూవీలో 1 అవర్ అని బోర్ కొడుతుంది, మనకి డెఫినెట్గా బోర్ కొడుతుంది. సో అది మనం ఏమి పే చేయకుండా పైసా వసూలు మూవీ అది. సార్ చెప్పింది అయితే పైసా వసూలు. 3 అవర్స్ మాకైతే మేము ఇన్వాల్వ్ అయిపోయాం సార్. అసలు వీసీ సార్ మా 3 అవర్స్ తెలియలేదు సార్. ఆ రోజు మాకు 1 మినిట్ 2 అయిందని షాక్ అయ్యాం. సార్ చెప్పిన క్లాసు ఇంకా చెప్తే పిల్లలకు ఉపయోగపడే ఎన్నో విషయాలు, మన మన చరిత్ర, లేకపోతే మన పురాణ గ్రంథాలు, మన భగవద్గీత ఏంటి, లేకపోతే సంస్కృత శ్లోకాలు, ఇటువంటి ఎన్నో. ఆ రోజు అయితే పిల్లలందరూ వెంటనే క్లాస్ అయిపోయిన వెంటనే సార్ క్లాస్ అయిపోయిన వెంటనే పిల్లలందరూ సార్ మళ్ళీ మరొక సెషన్ అరేంజ్ చేయండి సార్ సార్తోని. కన్నడి ముకుటి మాలిక చవపు మచానే ఇలుకుదడు.
ఎగురుతుందిరా దిల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక దేశంలో